హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇవన్నీ కూడా తొలేకాదశి రోజు నేను ఇంట్లో చేసుకున్న పూజ పిక్స్. తర్వాత మేము పారాయణ 1,00,000 టైమ్స్ చేయటానికి విష్ణు సహస్రనామ పారాయణ 1,00,000 టైం చదవటానికైతే మాకు ఆ రోజు పిలుపు రావటం అయితే చాలా హ్యాపీ అనిపించిందండి. ఇలా ఏంటంటే రేర్గా జరుగుతుంటుంటుంది అనమాట. తొలి ఏకాదశికి ఇంట్లో పూజలు, పండుగలు, టెంపుల్కి వెళ్ళటం ఇలా ప్రతి ఇయర్ కూడా అలా మా డైలీ లైఫ్ అయితే అలా ఉండేది. ఈ ఇయర్ మాత్రం తొలి ఏకాదశి అంటే ఆ విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన రోజు. ఆ రోజు పారాయణ చదవటానికి, అది కూడా 1,00,000 సార్లు చదవటానికి మనకి అవకాశం రావటం కూడా ఎంతో అదృష్టమండి. అది మనం చేసిన చాలా తెలిసి తెలియక, తెలిసి ఎవ్వరు చేయరండి పాపం కానీ తప్పులు కానీ. తెలిసి తెలియక మనం చేసిన తప్పులన్నీ కూడా ఆ భగవంతుడు ప్రతి ఒక్కరిని క్షమించి అందరి లైఫ్లో కూడా మంచి మార్పు, మంచి అవకాశాలు, మంచి అభివృద్ధి అనేది కల్పించాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇది ఆషాఢ మాసం. ఆషాఢ మాసంలో ప్రతి ఆడపిల్ల, ప్రతి ఒక్కరూ కూడా, ఆడపిల్లనే కాదండి, ప్రతి ఒక్కరూ కూడా గోరింటాకు ఎంతో ఇష్టంగా పెట్టుకుంటారనమాట. ఇది ఒక రకంగా సైంటిఫిక్గా చెప్పాలంటే ఆషాఢ మాసంలో మనకి వర్షాలు పడుతూ ఉంటాయి, కొత్త కొత్తగా డిసీజెస్ వస్తూ ఉంటాయి కదా. అలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి గోరింటాకు అనేది యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. ఆ రకంగా పెట్టుకుంటారు. తర్వాత ఆడవాళ్ళు ఆషాఢ మాసంలో గోరింటాకు తప్పకుండా పెట్టుకోవాలి అంటారు. ఎందుకంటే మనకి చేతులు, ఇవన్నీ కాళ్ళు, పూర్వకాలంలో ఎక్కువగా గ్యాడ్జెట్స్ అంటే మిషన్స్ ఇవేమీ ఉండేవి కావు. ఆడవాళ్ళు సొంతంగా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకునే వాళ్ళనమాట. అలాంటప్పుడు కాళ్ళు అవి పాయటం కానీ, వర్షాలు అవి పడటం వలన ఈ సీజన్లో చేతులు ఇవన్నీ కూడా పగలటం అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు వాటికి సంరక్షణగా, ప్రొటెక్షన్గా ఈ గోరింటాకు అనేది చాలా యూజ్ అవుతుంది. అందుకని ఈ గోరింటాకుని ప్రతి ఒక్కళ్ళు కూడా సౌభాగ్యంగా భావించి కూడా గోరింటాకుని ప్రతి ఆడవారు కూడా వాళ్ళ చేతులకి, కాళ్ళకి పారాణిగా ధరిస్తారు. తరువాత తొలి ఏకాదశి రోజు ముఖ్యంగా చెప్పవలసింది పేలపిండి. ఈ పేలపిండిని జొన్నలతో తయారు చేస్తారు. జొన్నలని పేలాల్లాగా వేయించుకొని చిన్న మంట పైన దాన్ని నూకల్లాగా పట్టించేసి, తర్వాత దాన్ని పిండిలాగా మిక్సీలో గ్రైండ్ చేసుకొని వాటిలో ఎండు కొబ్బరి, బెల్లం, యాలకులు ఇవన్నీ చేర్చి మనం మిక్సీలో వేసేసుకుంటే పేలపిండి అనేది తయారవుతుంది. ఈ పేలపిండికి నేను జొన్నలు రవ్వ పట్టించానండి. నా దగ్గర అయితే నార్మల్ జొన్నలు లేవన్నమాట. అందుకే ఆ రవ్వ పట్టించిన జొన్న రవ్వని ఇలా బాండ్లీలో చిన్న మంట పైన బాగా రోస్ట్ చేస్తున్నాను. తర్వాత మిక్సీలో ఎండు కొబ్బరి, యాలుక్కాయలు అవి మిక్సీ పట్టాక ఈ జొన్న రవ్వ అనేది మిక్సీ పట్టుకున్నాను. తర్వాత దీంట్లో బెల్లం యాడ్ చేసి మెత్తగా ఇలా పౌడర్ చేసుకున్నాను. ఇది మనకి స్వామికి ప్రసాదంగా పెట్టేసి మనం తింటామన్నమాట. ఈ జొన్న రవ్వని స్వామికి తొలి ఏకాదశి రోజు టెంపుల్స్లో అలా ప్రసాదంగా పెడతారండి. ఈ జొన్న రవ్వ ఎందుకు తింటారంటే, మనకి చెప్పాను కదా, చాలామంది ఈ సీజన్లో వీక్ అవుతూ ఉంటారనమాట. బాడీలో యాంటీబయోటిక్ పవర్ అనేది తగ్గుతూ ఉంటుంది. దాన్ని ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవటానికి గోరింటాకు అనేది, ఈ జొన్న రవ్వ అనేది, రకరకాలుగా మునగాకు కూడా అండి, కంపల్సరీగా ఈ ఆషాఢ మాసంలో వారానికి ఒక్కసారైనా సరే మునగాకు కూడా తింటూ ఉంటారనమాట. ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని ప్రతి ఏదైనా చిన్న చిన్న డిసీజెస్ అంటే చిన్న చిన్న జబ్బుల నుంచి పెద్ద వాటి వరకు కూడా ఈ చిన్న ఆరోగ్య చిట్కాలు వాడటం వలన అయితే చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత నేను పూజ అది అయితే పువ్వులన్నీ అలంకరించుకొని గరిక ప్రతిరోజు కూడా నేను గణపయ్యకి ఇలా సమర్పిస్తానండి. నా దగ్గర తెల్ల జిల్లేడు గణపయ్య ఉన్నారు, ఇక్కడ పైన ఉంది కదా. తర్వాత పైన వచ్చి లక్ష్మీదేవికి అటు ఇటు కమలం దీపాలతో దీపారాధన చేసుకున్న.
మామిడాకులతోటైతే నాకు దొరికిన మామిడాకులతోటి ఇలా నా దేవుడు మందిరాన్ని అయితే అలంకరించుకున్నాను. పువ్వులు అన్నిటితోటి పెట్టేసేసుకొని ఉదయాన్నే పూజ అది అంతా చేసుకొని ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణ అనేది చేయటానికి వెళ్తున్నామన్నమాట. 1,00,000 టైము దానికోసమనేసి పూజ అది ఇంట్లో ముందు తొలేకాదశి కాబట్టి ప్రసాదాలు జొన్నపిండి కూడా పెట్టాను చూసారా బౌల్లో. తర్వాత ఫ్రూట్స్ అవన్నీ పెట్టుకొని నా దీపారాధన అయితే ఇలా చేసుకొని వెంకటేశ్వర స్వామికి గోవిందనామాలు, తర్వాత నారాయణ కవచ స్తోత్రం. ఇది ఈవినింగ్ టైం చదువుతాను నేను ఎక్కువగా నారాయణ కవచ స్తోత్రం. ఇవాళ అయితే మార్నింగ్ టైమే చదువుకొని ఆ తర్వాత నేను చదవటానికైతే పారాయణ బయలుదేరడానికి ముందు ఈ పూజ అది చేసుకున్నానండి. కొబ్బరికాయ అన్నీ కొట్టేసుకొని తొలి ఏకాదశి పూజ అయితే కంప్లీట్ చేసుకుని ఇదేనండి పారాయణ పిక్. మేము చదివిన పారాయణ అనమాట. ఇదంతా కూడా మేము పనిచేసే దగ్గర చదివించారనమాట. అక్కడ కూర్చోపెట్టుకొని అక్కడ ఇన్ని టైమ్స్ చదవాలి అని ముందే చెప్పారు. మేము మొత్తం ఉన్నది 25 మెంబర్స్ వెళ్ళామన్నమాట ఫస్ట్ డే విష్ణు పారాయణకి. అక్కడ ఇదంతా కూడా విష్ణు యంత్రం అనమాట. ఈ విష్ణు యంత్రం ఎందుకు వేశారంటే నారాయణ అని జపిస్తే చాలు మనకు అన్ని కష్టాలు దూరం అవుతాయట. అందుకే ఆ విష్ణుని అలా ఆవాహన చేసుకోవటానికి అలా ముగ్గు రూపంలో కలశం రూపంలో అలా పూజలు అవి చేశారు. తర్వాత నేను పనసకాయ బిర్యానీ ఇది ముందు రోజు రెసిపీ అండి. నేను ఇందులో యాడ్ చేశాను. తొలి ఏకాదశి రోజు అయితే మామూలుగా వంట చేశాను, రసము పప్పు ఇలాంటి ఐటమ్స్తో. ఉపవాసం ఫాస్టింగ్ అయితే ఏమి ఉండలేదండి నేను. ఎలాగో ఈవినింగ్ టైం బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్స్ అలా తింటాం కాబట్టి ఆఫ్టర్నూన్ టైం అయితే లంచ్ చేసామన్నమాట. ఆ తర్వాత ఇది పనస గింజల బిర్యానీ అనమాట. ఇది ఫస్ట్ నేను ఆయిల్లో వెన్న క్యూబ్స్ వేశాను. అవి మెల్ట్ అయ్యాక హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు అవి యాడ్ చేసి తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ అనమాట. ఇలా ఈ బటర్, నూనె వీటిలో బాగా రోస్ట్ చేసుకోవాలి. కొంచెం నేను పింక్ సాల్ట్ వాడతానమాట, అందుకే ఆ కలర్ ఉంది. తర్వాత ఇది గరం మసాలా అనమాట. అల్లం వెల్లుల్లి కొంచెం హోల్ గరం మసాలా వేసి పట్టాను. తర్వాత పనస తొనలు బాయిల్ చేసేసి ముక్కలు కట్ చేసి వేసా. ఒక గ్లాసు రైస్కి ఒక 2 గ్లాసు వాటర్ పోసుకున్నాను అనమాట. అంటే మనం పాత బియ్యం కాబట్టి, అదే మీరు కొత్త బియ్యం అయితే గ్లాస్కి 1.5 గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో అయితే పనస గింజల బిర్యానీ అండి చాలా బాగుంటుంది. చాలామంది పనస తొనల బిర్యానీ తింటారు, కానీ ఒక్కసారి ఇది టేస్ట్ చేయండి. దీంట్లో కార్బోహైడ్రేట్స్ కానీ ఫైబర్ కానీ చాలా హెల్త్కి బెనిఫిట్స్ అయ్యే చాలా అయితే ఉంటాయన్నమాట. మనకి నేచర్ ఇచ్చిన ప్రతిదీ కూడా మనం ఇలా సద్వినియోగం చేసుకొని మన ఆహారపు అలవాట్లో చేర్చుకున్నామంటే చాలా హెల్తీగా లైఫ్ని అయితే లీడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఏ safe day. Please like, share, subscribe my channel Tulasi Vibes.